హలో మై డియర్ సినిమా లవర్స్, ఐ యామ్ మన విశ్వం విశ్వ రివ్యూస్. మీరు భాషా సినిమాలోని మొదటి సన్నివేశం చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థం కావాలి. ఓపెనింగ్ షాట్లోనే మాణిక్యం అనేవాడు భాషగా పెద్ద గాంగ్స్టర్గా ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత సాదా సీదా సీన్లు నడిపి ఎవరా మాణిక్యం, ఎవరా భాష, ఎవరా భాష, ఎవరా భాష, భాష 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 అంటూ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వెళ్ళి బాంబేలో ఒకప్పుడు పేరు మోసిన గ్యాంగ్స్టర్ అనే సంగతిని ఎస్టాబ్లిష్ చేసి కథను ముగిస్తాడు. ఇది సూపర్ డూపర్ హిట్ ఫార్ములాగా కొన్ని సంవత్సరాల పాటు నడిచింది. ఇప్పుడు కమర్షియల్ డైరెక్టర్లు ప్రతి ఒక్కరూ కూడా ఏ కథ తయారు చేసుకున్నా భాషకు అటు ఇటు ఉండేటువంటి కథను మార్పు చేర్పులు చేసి నడిపిస్తూనే ఉండారు. పోకిరి ఎత్తుకో, బిజినెస్ మ్యాన్ ఎత్తుకో, అట్లని ఒక డైరెక్టర్ని కాదు కానీ ఏ డైరెక్టర్ ఎత్తుకున్నా దాదాపు భాషా ఫార్ములానే అటు తిప్పి ఇటు తిప్పి అనుసరిస్తూనే కమర్షియల్ సక్సెస్ కొడుతూనే ఉండారు. అంటే సినిమా కమర్షియల్ సూత్రం ఒకటి అర్థమైపోయింది. ఓపెనింగ్ సీను హై స్టాండర్డ్లో ఇంట్రడక్షన్ చేసి దాన్ని కరెక్ట్గా న్యాయం చేస్తే సినిమాకు డోకా లేదనే సంగతి భాష రుజువు చేసింది. ఆ తర్వాత దాని మాతృగా తీసిన అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి, ఏ ఒకటో అరా తప్ప. అంటే కమర్షియల్గా ఒక సూత్రాన్ని సెట్ చేసినటువంటి సినిమా భాష. అందులో రజనీకాంత్ హీరో అని మీ అందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ.